ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. యోగా వల్ల విశ్వశాంతి సాధ్యం. కోల్కతాలో జరిగిన యోగా వేడుకల్లో మోదీ కామెంట్స్. విజయవాడలో యోగా డే వేడుకలు. బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో యోగాసనాలు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. హైదరాబాద్ లో యోగా డే వేడుకలు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ. పాల్గొన్న రామచంద్రరావు, లక్ష్మణ్. విశాఖలో యోగాంధ్ర వేడుకలు. బీచ్ రోడ్డు సాగరిక హాల్లో కార్యక్రమం. పాల్గొన్న హోంమంత్రి అనిత, పల్లా శ్రీనివాస్. హుస్నాబాద్ లో యోగా దినోత్సవం. ఎల్లమ్మ చెరువు కట్టపై కార్యక్రమం. యోగాసనాలు వేసిన మంత్రి పొన్నం. ఇవాళ ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్. మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్ర మంత్రులతో భేటీ. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడికి యోచన. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రధానితో పాటు ఆర్బీఐకి ఫిర్యాదు చేసే ఛాన్స్. రాజకీయ ఒత్తిళ్లు, కుట్ర కోణంపై అనుమానం. నేడు మక్తల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. ఎస్ఐఆర్ అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం. ఈ నెల 24న సత్తుపల్లిలో కేటీఆర్ పర్యటన. బూత్ స్థాయి కార్యకర్తల భేటీ. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో 3వ రోజు విచారణ. టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించిన ఏసీపీ దైవప్రసాద్. లాకప్ డెత్ ఆరోపణలతో దర్యాప్తు వేగవంతం. తెలంగాణ డిజిటల్ సేవలకు గుర్తింపు. టీ ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు. పురస్కారం అందుకున్న ఎండీ వేణుప్రసాద్. స్వార్థం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు. గత భవనాలకే మెరుగులు దిద్దామనడం సరికాదు. 6 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకటన. విశాఖ బీచ్ లో బీర్లు అమ్ముతారా? ప్రశాంతతను పాడు చేస్తారా? బీచ్ షాక్స్ పై వైసీపీ నిరసన. సే నో టు డ్రగ్స్ అనండి. 2000 మంది డ్రమ్స్ కళాకారుల పిలుపు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్. పరీక్ష రాయనున్న 22 లక్షల మంది అభ్యర్థులు. 5440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. భారతీయ రైల్వే కొత్త నిబంధన. టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా. జూలై 1 నుండి 500 రూపాయల ఫైన్. కాశ్మీర్లో చారిత్రక నారనాగ్ ఆలయం రీఓపెన్. హర్షం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మూతపడ్డ ఆలయం. ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేల సిరీస్. భారత్ క్లీన్ స్వీప్. 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన జైస్వాల్. నేటి నుంచి టీజీ20 లీగ్ ప్రారంభం. 8 జట్లు, మొత్తం 32 మ్యాచ్లు. తొలి మ్యాచ్లో పాలమూరు వర్సెస్ ఖమ్మం.